మోడీ మాట వినకుంటే వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. రాష్ట్రాలను తన ఆధీనంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. సార్, రాజకీయాలు పక్కన పెడితే మీరు మీ సొంత గ్రామానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? ఆసియా ఖండంలోనే పేరుగాంచిన ముల్కన్నూరు సహకార సంఘం కార్యదర్శిగా పనిచేసినటువంటి ఏనుగు ప్రతాప్ రెడ్డి గారి కుమారుడు రామకృష్ణ రెడ్డి గారు మనతో ఉన్నారు. యుఎస్ఏలో బీజేపీ బలోపేతానికి చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరి ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, ఆయన విద్యాభ్యాసం ఎలా సాగింది, మరి ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలో చేపట్టబోతుందా అనే విషయాలపై మనం ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ రెడ్డి గారు, ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం, మీ విద్యాభ్యాసం ఎలా సాగింది, అసలు మీరు యుఎస్ఏ పోవడానికి గల కారణాలు ఏంటి? స్కూలు ఇక్కడ ముల్కన్నూరు శిశు మందిర్లో స్టార్ట్ చేశాను. తర్వాత హై స్కూల్ కరీంనగర్ శిశు మందిర్లో జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఏమో మన హైదరాబాద్లో చైతన్య కళాశాల అని ఉంటుండే పడిచేవాడి. తర్వాత ఇంజనీరింగ్ మన కిడ్స్ రామ్టెక్ అని అక్కడ చేసి కంప్లీట్ చేసి అక్కడ దాని తర్వాత యుఎస్కి వెళ్ళారు 91లో. అక్కడ మాస్టర్స్ చేసి తర్వాత ఇంకా అక్కడే స్థిరపడిపోయినాను. ప్రతాప్ రెడ్డి గారు ముల్కన్నూరు కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ చేశారు. అప్పుడు మీరు ఏ స్టడీ చేస్తున్నారని? అంటే ఆయన చాలా ఏళ్ళు పనిచేసారు. ఓకే, మోర్ దెన్ 30-40 years ఆయన ఉన్నారు. దాన్ని ఇప్పుడు జనరల్ మేనేజర్ ఏదో చేశారు దాన్ని. నేను యుఎస్కి పోయే వరకు కూడా అది సేమ్ అదే పొజిషన్లో ఉండే. సో నేను ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ప్లస్ యుఎస్ పోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసారు. ఆయన పొజిషన్లో ఉన్నప్పుడే అన్ఫార్చునేట్గా చనిపోయారు. నాన్నగారు ఒక కోఆపరేటివ్ సొసైటీలో పనిచేశారు సెక్రటరీగా. ఆయన రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. మరి మీరు ఆయన వారసుడిగా యుఎస్లో స్థిరపడ్డారు. రైతుల సంక్షేమం కోసం కానీ పేద ప్రజల సంక్షేమం కోసం కానీ ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేసే ఆలోచన ఉందా? ఆ దిశగా మీరు ఏమైనా పయనిస్తున్నారా? రైతులకి ఏ విధంగా మనకు ఈ దేశ రైతులు అంటే మన దగ్గర ఉన్న రైతులకి ఏంటంటే మన బ్యాంకుతోని ఏదైతే ఉన్నదో చాలా లబ్ధి పొందిరు. ఇదే విధంగా మొత్తం దేశం మొత్తం కావాలంటే ఒక రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కావాలి మనకి. దేశం మొత్తము మన ఏదైతే మన ఏరియాలో ఉన్న రైతులకైతే మంచి ఉందో అదే విధంగా ఉండాలని చెప్పేసి ఆ క్రమంలో ఒక బీజేపీని సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం అనేది ఉండేది. సార్, 2 పర్యాయాలు బీజేపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో నల్ల చట్టాల రైతుల విషయం నల్ల చట్టాలు చేశారని చెప్పి, తర్వాత బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ పరం చేశారని చెప్పి, ఆ తర్వాత మణిపూర్ లాంటి అనేక రాష్ట్రాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు హత్యలుతో పాటు అసలు బీజేపీ అంటే హిందూ మతం కేవలం. తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఈ విధమైన ప్రతిపక్షాలు ఒక విధమైన ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ ఎప్పుడు సెక్యులరిజం దాటి ఎప్పుడు పోలేదు. సెక్యులరిజం చేంజ్ చేస్తా అని ఎప్పుడు అనలేదు. బీజేపీ ఎప్పుడైనా కానీ ఏమన్నారంటే మెజారిటీ ఆఫ్ ద హిందూస్ ఈ కంట్రీలో ఉన్నారు, 80% ఉన్నాము. అట్లాంటి వాళ్ళని ఎందుకు కొన్ని పార్టీలు డిస్క్రిమినేట్ చేస్తున్నాయి? నువ్వు ఈక్వల్గా ఎవరికైనా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఎనీ పార్టీ ఉంటే కనుక వాళ్ళు ఒక మతాన్ని తీసుకొని వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయడం ఎందుకు? నువ్వు ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు మీరు జన్ధన్ యోజనే వచ్చింది, ప్రతి ఒక్కరికి అకౌంట్లు క్రియేట్ అయినాయి. హిందువులకైనాయి కానీ వేరే వాళ్ళకి కాలేదా? గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, అందరికి వచ్చినాయి కదా. ఇలా వీళ్ళ మతం పేరు మీద తీసుకునే ఇవ్వలే కదా, అంతే కదా. ఇప్పుడు సబ్సిడీలు వస్తున్నాయి, 80 crore పీపుల్ సబ్సిడీ వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి, పూర్ పీపుల్కి, అంతే కదా. మతం అని పెట్టలే కదా, చెక్ మార్క్ చేయలే కదా మతం అనేది. ఎట్లా అంటారు మీరు హిందూదని కదా? ఈయన మోదీజీ ఏమంటున్నారంటే మీరు హిందువులని తక్కువ ఎందుకు చూస్తున్నారు హిందువులని? అది నేను పార్టీ గురించి చెప్తున్నాను, నేను వేరే వాళ్ళు. పార్టీ ఏం చేస్తుంది అంటే ముస్లింలు అయినా, నేను జనరల్గా చెప్తున్నా, ఒక మతం వాళ్ళని బాగా పైకి ఎక్కించి మిగతా వాళ్ళని తక్కువ చూడడం ఎందుకు అని అంటారు. నువ్వు ఈక్వల్ చూడు అందరు. బీజేపీ ఏమంటారు, నువ్వు ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ దిస్ కంట్రీ, ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ రైట్స్. ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ అని ఉండకూడదు. సెక్యులర్ కంట్రీ కాబట్టి అందరికీ సేమ్ ఉండాలి, అదే చెప్తుంది బీజేపీ. ఇప్పుడు వీళ్ళకి హిందువులకు ఎక్కువ ఉండాలి, వేరే తక్కువ ఉండాలి ఎప్పుడు చెప్పదు. సో అది ఏంటంటే వీళ్ళు ఈ ఇండిపెండెన్స్ తర్వాత ఒక ఓట్ బ్యాంక్ అని క్రియేట్ చేసిండ్రు వీళ్ళు. మన యూపీలో కానీ బీహార్లో కానీ మొత్తం కాంగ్రెస్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ ప్రకారము ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసి నాకు సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ రిలీజియస్ ఈ ఓట్లు నాకు వచ్చి
ఈ హిందువులలో ఇంత పర్సెంటేజ్ వస్తే నేను గెలుస్తాను, అందుకని వీళ్ళని పైకి తీసుకెళ్ళి వీళ్ళని డివైడ్ చేసి నేను పవర్లకు రావాలని డివైడ్ స్ట్రాటజీ చేసింది. బీజేపీ అట్లా ఏది కదా. బీజేపీ ఏమంటుంది అంటే అందరు ఈక్వల్ ఉండాలి. అంటే మీరు అంటున్నారు బీజేపీ అన్ని మతాలను సమానంగా చూస్తుంది అంటున్నారు, కానీ ఎక్కడైనా టెంపుల్ కంటే దేవస్థానాలకు హిందూ దేవాలయాలకు పోయారు తప్ప క్రిస్టియన్ చర్చిలకు కానీ లేకుంటే ముస్లింలకు కానీ పోలేదు. కేవలం హిందూ మీదనే ఒక దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నారు, దేవుని పేరిట ఓట్లు అడుగుతూ దేవుని రాజకీయం చేస్తున్నారు అని చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? సో వాట్ ఈస్ ద సెక్యులర్ మీనింగ్ ఏంటిది? ఇట్స్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అంటే నీకు ఎనీ రిలీజియనల్, ఇప్పుడు దేవాలయాలే కానివ్వండి, లేకుంటే మాస్క్లే కానివ్వండి, చర్చ్లే కానివ్వండి, సపరేట్గా ఉండాలి గవర్నమెంట్ యాక్టివిటీస్కి, రైట్? ఎవరు పోవద్దు. పోవద్దు అంటే పోవచ్చు, అంటే ఐ మీన్ పోవద్దని కాదు, పోవచ్చు, కాకపోతే గవర్నమెంట్ యాక్టివిటీస్కి దూరం ఉండాలి. కాబట్టి అది అవుతున్నది ఇప్పుడు కావట్లేదు, ఎందుకంటే మన దేవాలయాలన్నీ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నది, రైట్? సెక్యులర్ అంటే మరి వదలగాలి కదా, గవర్నమెంట్కి రోల్ ఉండొద్దు కదా మరి వాటిలలో. అవును. మరి ముస్లింల వాటిని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందా? క్రిస్టియన్ చర్చిలు చేస్తుందా? మరి ఎందుకు హిందువులకి ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుంది అంటే చెప్తున్నది మనకు ఇండిపెండెన్స్ నుంచి వచ్చింది, అది ఇప్పుడు కాదు, ఇవాళ మనం ఏదో కొత్తగా చేసింది కాదు అది. అంటే ఆ విధంగా సిస్టమ్ తయారు చేయబడ్డది మనకు. వాట్ ఎవర్ ద రీజన్స్, అంటే అప్పుడు టెంపుల్స్ని మరి హిందూ రిలీజియన్ అంటే సిస్టమ్ లేదు, అట్లా ఇండివిజువల్గా చేస్తాను, కానీ స్లోగా చేంజ్ అవుతా ఉన్నది. ఇప్పుడు హిందువులు కూడా వాళ్ళకి మేమే టెంపుల్స్ మేమే మేనేజ్ చేసుకుంటాము గవర్నమెంట్ లేకుండా కానీ కూడా అంటున్నారు. కొన్ని ప్లేస్లలో అవుతుంది కావచ్చు అట్లా. కానీ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఒక దగ్గరికి పోయింది ఒక దగ్గరికి పోలేదు అనేది అది ఇండివిజువల్ బేసిస్, అది ఇండివిజువల్ దాన్ని బట్టి ఉంటే తప్పితే అది నువ్వు యాజ్ ఎ గవర్నమెంట్ మినిస్టర్గా నువ్వు కంపల్సరీ ఇక్కడ పోవాలని ఇక్కడ లేదు. ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, మోడీ మాట వినకుంటే వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. అసలు మోడీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాలను తన ఆధీనంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని మీద మీ వివరణ ఏంటి? వివరణ ఒకటే అండి, ఇప్పుడు కరప్షన్ చేసిన వాళ్ళు, అవినీతి తీసుకున్న వాళ్ళు భయపడాలి, కానీ అవినీతి చేయని వాళ్ళు ఎందుకు భయపడతారు? ఇప్పుడు మనమే అంటాం, ప్రజలు మనమే అంటాం, అరే వాళ్ళు అంత తింటున్నారు ఇంత తింటున్నారు వాళ్ళు ఎందుకు జైలు పోతలేరు అని. మరి జైలు వేస్తున్నారు, జైలు ఎందుకు వేసినారు అంటారు. అంతే కదా. ఇప్పుడు మరి అవినీతి పోవాలంటే మరి తప్పదు. ఇప్పుడు కిందోడు ఏదైనా ప్యూనో ఎవరు కిందోళ్ళు జైలు పోతారు, మరి పట్టుబడితే మరి పైనోడు పట్టుబడితే జైలు పోద్దా? వదిలేసేయాలా? కేజ్రీవాల్ని వదిలేసేయాలా? లేకపోతే జార్ఖండ్ తను వదిలేసేయాలా? అట్లా కాదు కదా. నీకు పైనుంచి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తేనే కిందోళ్ళు కూడా తెలుస్తుంది, అరే పైన కూడా నువ్వు అవినీతి చేస్తే జైలుకి పోతున్నావు కాబట్టి కిందోళ్ళు కూడా చేయడానికి కూడా కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి. తప్పకుండా మనం అవినీతి మీద చర్య తీసుకోవాలి. అయితే ఒక స్టాటిస్టిక్స్ తీసిరు వాళ్ళు, మన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 10 yearsలా వాళ్ళు ఎంత పైసలు వాళ్ళు మన అక్వైరీ అంటే దాన్ని తీసుకున్నారు, రేట్ చేసిర్రు. అదే లాస్ట్ 10 years ఇండియా గవర్నమెంట్ ఎంత చేశారు అనేది అంటే లక్షల కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది మీరు చూసారు, బెంగాల్లో చూసారు, ఇంట్లో వాళ్ళ అపార్ట్మెంట్లో మినిస్టర్ ఇంట్లో క్యాష్ దొరికింది. అట్లా ఎంతోమంది రాజకీయాల వాళ్ళు ఏంది క్యాష్లు ఇంట్లో పెట్టుకొని చేస్తున్నారు. మన దగ్గర కూడా దొరికినాయి కదా, రేట్ చేస్తే మన హైదరాబాద్లో కూడా దొరికినాయి. ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే ఎట్లా? మరి అవినీతి ఎట్లా పోతుంది? అవినీతి పోవాలంటే చర్యలు తీసుకోవాలి కదా. ఇంకోటి అందరూ డబ్బులు ఇస్తారు స్టేట్స్కి అనేది, అన్ని స్టేట్స్కి ఈక్వల్గానే పంచుతారు. అది దానిలో మీకు డబ్బులు ఇస్తాము అనేది లేదు, ఇయ్యమనేది లేదు. మనం చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఉందా తెలంగాణలో? ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ నుంచి ఉందా? లేదు. మరి మన దగ్గర రోడ్లు ఎందుకు వస్తున్నాయి? మన దగ్గర సిలిండర్లు ఎందుకు వస్తున్నాయి? మన దగ్గర టాయిలెట్లు ఎందుకు కడుతున్నారు? ఇవన్నీ మరి ఆయన ఇవ్వకుండా ఇది మా దగ్గర గవర్నమెంట్ లేదని అట్లా ఏం చేస్తలేడు కదా. ఆయన ప్రతి ఒక్క భారతీయుడు డెవలప్ కావాలని చూస్తాడు తప్పితే ఇది వీళ్ళు ఇక్కడ మా బీజేపీ గవర్నమెంట్ లేదు మేము చెయ్యమనేది ఎప్పుడు ఆలోచిస్తాడు. మీరు చూస్తే ఎంత డెవలప్ చేసాడు తెలంగాణని, ఎన్ని రోడ్లు వచ్చినాయి. మీరు హైవే చూడండి, మరి ఎన్ని హైవేలు కట్టారు ఇక్కడ అనేది ఎప్పుడన్నా మనం ఆలోచించినాం? అంటే మన హుస్నాబాద్కి ఇక్కడ సిద్దిపేటకి 3 laneలో రోడ్ వస్తుందంటే మనం ఎప్పుడన్నా ఇమాజిన్ చేసినామా? అది అట్లాంటి డెవలప్మెంట్ ఇంకా 5-10 yearsలో ఎంతో చూడబోతున్నాం మనం. కాబట్టి ఈయన ఏ స్టేట్ని డిస్క్రిమినేట్ చేయడు.
అన్ని స్టేట్లకి నువ్వు బీజేపీగా, నువ్వు కాంగ్రెసేగా, లేకుంటే ఇప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంటే కానివ్వండి, లేకుంటే ఆపే కానివ్వండి, ఎనీ గవర్నమెంట్ డిఎంకే కానివ్వండి, అన్ని గవర్నమెంట్లకు సమానంగానే డబ్బులు ఇస్తారు. బేస్డ్ ఆన్ దర్ అది క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా వాళ్ళకి, ప్లానింగ్ కమిషన్ దాని ప్రకారము. ప్లస్ ఇంక్రీజ్ చేసిండు ఆయన పర్సంటేజ్ కూడా. ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ దానికంటే ఇక్కడ 10% ఎక్కువ చేసిండు స్టేట్స్కి డబ్బులు ఇచ్చేది. సో జిఎస్టీ కూడా, దాంతో కూడా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిండు కదా, దాంతో కూడా రెవెన్యూ బాగా పెరిగిపోయింది మనకి. రెవెన్యూ పెరిగిపోయింది, డబుల్ ట్యాక్సేషన్ ఏంది ఇప్పుడు మన ఆ స్టేట్ దాటే వానికో 10,000 ఇవ్వాలి, వీనికో 10,000 అంతా పోయింది కదా. ఇప్పుడు అవినీతి తగ్గింది కదా, పైసలు వస్తున్నాయి గవర్నమెంట్, కానీ పైసలు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకే ఇస్తుంది కదా. బీజేపీలో ఎప్పుడైనా కరప్షన్ విన్నావా ఎప్పుడైనా సెంట్రల్లో? ఇప్పుడు లేదు. పైసలు ఎక్కడ వస్తున్నాయి, మళ్ళీ స్టేట్లకే ఇస్తుండే కదా. అదాని అంబానీలకే పెద్దపీట వేస్తున్నాడు మోడీ. అయితే ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు వెల్త్ క్రియేషన్ అని ఉంటుంది, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది, సోషలిజం అని ఒకటి ఉంటుంది, లేకపోతే క్యాపిటలిజం అనేది ఉంది. ఇప్పుడు నువ్వు చూస్తే కనుక ఎక్కడైతే డెవలప్డ్ కంట్రీస్, ఎనీ వెస్టర్న్ కంట్రీస్, అవన్నీ క్యాపిటలిస్టిక్ సొసైటీస్. అంటే ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నేను తీసుకుపోయి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను అంటే రిస్క్ తీసుకుంటున్నాను. నేను నా 100 రూపాయలు రిస్క్ పోతాయి కావచ్చు, పోతాయి 100 రూపాయలు పోతాయి, లేకపోతే 200 రూపాయలు చేస్తా. చేసినప్పుడు ఏంది, ఇంకొక ఇద్దరిని నేను హైర్ చేసుకుంటా, మరి 400 చేస్తా, ఇంకో 4గురిని హైర్ చేసుకుంటా. ఏమవుతుంది ఇక్కడ, నేను రిస్క్ కూడా తీసుకుంటున్నా, పైసలు పోతే నా పైసలే పోతాయి, కానీ నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నా, వెల్త్ క్రియేట్ అవుతుంది, దాంతో పాటు బాగా అభివృద్ధి కూడా అవుతుంటుంది, రైట్. అదేవిధంగా అదానీ అంబానీలు ఇప్పుడే రాలే కదా, కొత్తగా 10 years రాలే కదా. 50 అంబానీ ఇప్పుడు 70-80 ఏళ్ళ నుంచి ఉన్నాడు కావచ్చు, అదానీ కూడా 50-60 ఏళ్ళ నుంచి ఉన్నాడు. వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా, వీళ్ళు కొత్తగా బిజినెస్ పెట్టలే కదా ఇప్పుడు, రైట్. అప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళే జాబ్స్ క్రియేట్ చేస్తారు, అంతేగాని వాళ్ళకి ఇది అని. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు 2 కంపెనీలే కాదు కదా, మిలియన్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు జాబ్స్ క్రియేట్ చేసేటి. సో ఆయన అట్లేదు స్పెషల్ ట్రీట్మెంట్ అనేది కాంగ్రెస్ వాళ్ళకు ఏది మాట్లాడడానికి వేరే ఏది ఉండదు కాబట్టి ఏదో ఒకటి ఇట్లా రాయిలేద్దాము, ఏదో ఒకటి తగులుతుందని తప్పితే అది నిజంగా మరి ప్రూవ్ చేయండి. మరి కోర్టుకు పోరి, సుప్రీంకోర్టు ఇంపార్షియలే కదా, సుప్రీంకోర్టులో కేసేయండి, హైకోర్టులో కేసేయండి, ఎక్కడ పోయినా ఓడిపోతున్నారు వాళ్ళు. రఫేల్ డీల్లో కేసేసి ఓడిపోయిర్రు, అన్నిట్లలో ఓడిపోతున్నారు కదా. స్వచ్ఛమైతే జడ్జిలు అయితే ఇంపార్షియలే కదా, మరి వాళ్ళ దగ్గరైనా తెరవాలి కదా. నిజంగా కరప్షన్ అయితే కనుక, నిజంగా ఫేవరిజం చేస్తే కనుక. సో అవన్నిట్లలో కూడా చూస్తున్నారు జనాలు. అందుకే ఇప్పుడు ఈ జనాలు, మన ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఇదన్నీ. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వింటారు కానీ, అందరి మాటలు వింటారు కానీ స్మార్ట్గా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? అంటే వెరీ షార్ట్ టర్మ్ కదా, మీరు చూస్తే కనుక వచ్చింది ఇప్పుడు ఓన్లీ 6 months పరిపాలన, దానిలో అన్ని ఎలక్షన్లే, ఎలక్షన్ కాగానే ఇంకొక ఎలక్షన్, అది ఇది ఉన్నది. అయితే ఒకటి కన్సర్న్ ఏంటంటే, ఈ 6 గ్యారెంటీలు అనేది అయితే ఉన్నది, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, చేయగలుగుతారా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? అది ఏమవుతుందంటే, ఇప్పుడు మన పాలిటిక్స్లో మోదీ గారి దగ్గర నేర్చుకోవాలి. ఒకటి, ఏమన్నా ప్రామిస్ చేస్తే అది అమలు చేయాలి, చేయకుండా చేయొద్దు. ఓట్లు రావడం కోసం, గెలవడం కోసం ఏదో ప్రామిస్ చేసి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఇవ్వకపోవడం అనేది ఉంటుందో అది చాలా తప్పు. ఏ పొలిటీషియన్ అన్నా కానీ మోదీజీ ఇస్తుండు సబ్సిడీస్, ఎవరికైతే కావాలో ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తారు ఆయన, ఎక్కువ తక్కువ ఏం ఇయ్యరు. సిమిలర్గా ఇప్పుడు మీకు కావాల్సిన పూర్ పీపుల్కి హెల్ప్ చేయాల్సిందే, దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్క పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని. కాకపోతే రెస్పాన్సిబుల్గా చేయాలి మనం చేసి. అంటే మన దగ్గర పైసలు, ఇంట్లో కూడా అంతే కదా, మన దగ్గర ఎన్ని పైసలు ఉంటే అంతనే ఖర్చు పెడతాం, కానీ అప్పులు తెచ్చి 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 ఖర్చు పెట్టినాం అనుకుని ఎన్ని రోజులు ఉండగలుగుతాం? ఎప్పుడో ఒకప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు కొన్ని కంట్రీస్ అట్లా అయిపోయినాయి, కొన్ని కంట్రీస్, వెనెజులా అట్లాంటి వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చి 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 ఏమైపోయింది వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఇంకేం లేవు, ప్రింట్ చేసారు పైసలు. ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ప్రింటింగ్ మెషిన్ ఉన్నది కదా, ప్రింట్ చేసేసి ఇచ్చుడు మొదలు పెట్టారు. అది ఎట్లా అయిపోయిందంటే థౌజండ్స్ ఆఫ్ వాల్యూ ఒకసారి పడిపోయింది, డివాల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు 1000 రూపాయలు కావాలంటే పెద్ద కట్టలు పట్టుకోవాలి, అట్లా అయిపోయింది వాళ్ళకి మొత్తం. ఇప్పుడు అంతా మన అమెరికాకు వస్తున్నారు వాళ్ళు, అమెరికా వస్తున్నారంటే ఇల్లీగల్గా రానికి ట్రై చేస్తారు వాళ్ళంటే, ఇంకా క్రైమ్ పెరిగిపోయింది, ఇంకా చాలా బాధలు పడుతున్నారు ప్రజలు. ఎందుకు అంటే వాళ్ళ లీడర్లు చేసిన తప్పుల కారణంగా ప్రజలు బాధపడుతున్నారు ఇవాళ, రైట్.
సో నేనేమంటున్నా అంటే మన లీడర్లు చేసినంతసేపు మంచిగానే ఉంటుంది, కానీ బాధపడేది ప్రజలే. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరిస్తారు పైసలు? పైసలు అయితే మన దగ్గర నుంచే కదా, దగ్గర నుంచి పుట్టుకనైతే రావు కదా పైసలు అయితే. సో అట్లాంటప్పుడు ప్రామిస్ చేసినప్పుడు ప్రామిస్ చేయండి, ప్రజలను హెల్ప్ చేయండి, కాదు కానీ ఓవర్ ప్రామిస్ చేయొద్దు. మీరు పైసలు లేనంతవరకు ఖర్చు పెట్టండి, పైసలు లేని ఖర్చు పెట్టండి. అప్పులు తెచ్చి 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 ఇప్పుడు ఎంత 7 లక్షల కోట్ల ఏమో అప్పు ఉంది కదా, అది మరి కట్టాలి కదా, ఎవరు కట్టాలి కదా, అది ఎక్కడి నుంచో ఎవరో కట్టారు కదా, మనమే కట్టాలి కదా, మన పిల్లలు ఎవరో కట్టాలి కదా. మరి కట్టాలంటే అది దానికి కూడా ప్లాన్ ఉండాలి కదా, ఎట్లా కడతాము, ఎక్కడి నుంచి తీసుకొస్తాము పైసలు అనేది కూడా అది ఉండాలి కదా. సో అంటే నేను ఏమంటున్నా అంటే దూరదృష్టితో ఆలోచించాలి నీ పొలిటీషియన్. అందుకే ఇప్పుడు మోదీజీ ఏమంటున్నాడు 2047 అంటున్నాడు. ఆయన ఏంటంటే మనం అంత లోపల అట్లా చేసుకురావాలి అంటే ఏమేమి చేయాలి నెక్స్ట్ 20 years అని ప్లాన్ చేయాలి. ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటే ఇప్పుడు అది ఇంప్రూవ్ అవుతుంది అనేది తెలవాలి. అట్లాంటి అది రీజనల్ లీడర్స్ కూడా రావాలి. నేనేమంటున్నా అంటే ఎనీ పార్టీ, కాంగ్రెసే కానివ్వండి, బీజేపీ, ఎనీ పార్టీ ఏంటంటే కనుక మనకి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. రెస్పాన్సిబుల్గా మనం ఖర్చు పెట్టాలి, రెస్పాన్సిబుల్గా డెవలప్ చేయాలి అనేది ఒకటి వస్తే బాగుంటుంది. రామకృష్ణారెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్, ఇక్కడ ప్రత్యక్షంగా రావాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను అక్కడ అమెరికాలో సిటిజన్ అయినా కాబట్టి. అంటే ఒకవేళ పార్టీ మీ సేవలు కావాలనుకున్నప్పుడు ఒకవేళ మీరు ఏ పదవికి ఆశించే ఆలోచన ఉంది? నాకు అట్లాంటి ఆలోచన అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే. రావాలని కానీ ఏదైనా పార్టీ పొజిషన్ తీసుకోవాలి కానీ ఏదైనా ప్రజల దానికోసం రన్ చేయాలి కానీ అట్లాంటి ఉద్దేశం అయితే ఏం లేదు. సార్, రాజకీయాలు పక్కన పెడితే మీరు మీ సొంత గ్రామానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఇంతకుముందు ఏమైనా చేశారా? అంటే ఇంతకుముందు మన ఒక బస్ షెల్టర్ ఒకటి మన విలేజ్కి కట్టించుంటిమి. అదే కాకుండా మన ముల్కన్నూరులో శిశు మందిర్కి అప్పుడు ఒక రూమ్స్ కట్టించుంటిమి, క్లాస్ రూమ్స్ కావాలంటే కట్టించుంటిమి. ప్లస్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం డొనేట్ చేస్తుంటాను లైబ్రరీకి. ప్లస్ ఇక్కడ మన దేవాలయానికి అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఏదైతే చాతనైన విధంగా మన ప్రజలకి, మన గ్రామము అని మన ఏరియాలో ఉన్న వాటికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. రామకృష్ణారెడ్డి గారు, మీరు బీజేపీ పార్టీ కోసం చేస్తున్న కృషి, మరి పేద ప్రజల కోసం కూడా మీ తోచిన సాయం చేస్తున్నారు. మున్ముందు కూడా ఈ బేంద్రపల్లి మండలానికి మరి సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.